గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సౌందర్య గారి తండ్రి గారు సౌందర్య గారి జాతకం చూపించినప్పుడు తను 2004లో మన మధ్యన ఉండదు అని చెప్పేసి తెలుసుకున్నామని చెప్పేసి అన్నారు. ఒక వార్తలో కూడా నేను విన్నాను. సో కానీ అది దేన్ని బేస్ చేసుకొని ఆయన ఏ విధంగా ఈ జాతకాల్లో చూసి చెప్పి ఉంటారో, అదేవిధంగా ఇంత చిన్న ఏజ్లోనే దుర్మరణం పాలవ్వడానికి కూడా ఏ గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి గురుజీ? ప్రధానంగా ఆమె 10-12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదని సినిమా రంగ ప్రవేశం అప్పుడే తండ్రి గారు చాలా మందికి చెప్పారు. కారణం చెప్పలేదు, ఎందువల్ల అని చెప్పలేదు. 92లో ఉన్నప్పుడు 12 సంవత్సరాలు వేసుకుంటే ఖచ్చితంగా 2004 అవుతుంది. అంటే ఒక వ్యక్తికి, ఏ వ్యక్తికైనా కానీ అల్పాయుర్ధాయము, మధ్యమాయుర్ధాయము, పూర్ణాయుర్ధాయము, అతి దీర్ఘాయుర్ధాయము అని ఉంటుంది. అల్పాయుర్ధాయము అంటే 32 సంవత్సరాల లోపల, మధ్యమాయుర్ధాయము అంటే 70 సంవత్సరాల లోపల, దీర్ఘాయుర్ధాయము అని అంటే 100 సంవత్సరాల లోపల, అతి దీర్ఘాయుర్ధాయం అంటే 100+. ఇది చెప్పవచ్చు. ఈ అమ్మాయి జాతకంలో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అల్పాయుర్ధాయానికి సంబంధించి చూసుకుందాం. ప్రధానంగా ఇక్కడ షష్టమాధిపతి అయినటువంటి కుజుని యొక్క దృష్టి, రోగస్థానాధిపతి అయినటువంటి కుజుని యొక్క దృష్టి, కుజుడు అష్టమాత్ అష్టమంలో అయినటువంటి తృతీయంలో స్థితి పొంది ఉండి, వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి, షష్టమ లాభాధిపత్యం పొంది పాపి అయి కుజుడు రాశిని అష్టమ దృష్టితో వీక్షిస్తున్నాడు. అనగా ఇది దోషము, కుజగ్రహ పాపగ్రహ ప్రభావము. అందున జన్మించిన లగ్నానికి అవయోగ కారకుడైనటువంటి కుజ దృష్టి మారక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి మీద ఉండడం, అట్టి చంద్రుడు లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, అది ప్రధానమైనటువంటిది. ఇక రెండవది కాలసర్పదోషంలో జన్మించింది. రాహువు కేతు మధ్య అన్ని గ్రహాలు, ఇక్కడ చంద్రుణ్ణి మనం లెక్కలో తీసుకోవాల్సిన పని. కాలసర్పదోషంలో చంద్రుణ్ణి మనం మైనస్ చేస్తాం. ఈ రాహుకేతుల మధ్య మిగతా సప్తగ్రహాలు, మిగతా షష్టగ్రహాలు గనక పడితే అది సంపూర్ణమైన కాలసర్పదోషము. ఈ అమ్మాయి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో జన్మించింది. అంటే కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య మరియు ఆయుర్దాయానికి సంబంధించిన ఈ 7 ఎలిమెంట్స్లో ఏదో ఒక ఎలిమెంట్తో బాధపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారం, చిన్న పరిహారం చేసుకుంటే సరిపోయేది. ఇక ఈ అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా అల్పాయుర్దాయము ఉన్నటువంటి నక్షత్రాలలో ఒకటైనటువంటి నక్షత్రంలో ఈ అమ్మాయి జన్మించడం, ఇది దానికి సంబంధించినటువంటిది. ఇక ద్విస్వభావ లగ్నానికి మారక స్థానాధిపతి అయినటువంటి గురుడు స్థిర రాశిలో, అందున వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది దోషము. అల్పాయుర్దాయానికి ఈ గ్రహం కూడా కారణం. ఇక ప్రధానంగా జన్మించిన లగ్నము మరియు చంద్ర రాశి రెండు ద్విస్వభావ రాశి స్థితిగతి ఉండడము, ఇది చెప్పవచ్చు. ఇక తరువాత ప్రధానంగా అష్టమాత్ ఆయుస్థానం, అష్టమ స్థానం, అష్టమాత్ అష్టమాధిపతి అయినటువంటి రవి, లగ్నాత్తు అష్టమాధిపతి అయినటువంటి శని, లగ్నాత్తు వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్న కేంద్ర చతుర్థాధిపతి అయినటువంటి బుధునితో కలిసి ఉండడం. ఈ కారణం చేత అష్టమ తృతీయ వ్యయాధిపతులు కలిసి మారక స్థానంలో ఉండడం, ఇది అల్పాయుర్దాయానికి సంబంధించినటువంటి సూచిక. తరువాత ఇంకా మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కంబస్ట్ అయ్యాయండి. అంటే శని, శుక్ర, బుధులు ముగ్గురు కూడా అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శని నక్షత్రంలో, పుష్యమి నక్షత్రంలో ఉండడం, రవి మారక స్థానాధిపతి అయినటువంటి గురు నక్షత్రంలో ఉండడం, అట్టి గురువు అష్టమాత్ అష్టమ స్థానమైనటువంటి రవి నక్షత్రంలో ఉండడం, ఈ మిగతా లగ్నాధిపతి మరియు శని శుక్రుడు దుర్బలులయ్యారు, అంటే కంబస్ట్ అయ్యారు. ఈ కారణం చేత ప్రధానంగా ఇక్కడ ఈమెకి అల్పాయుర్దాయ సూచిక. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇట్లాంటి అల్పాయుర్దాయ సంబంధంగా ఉన్నప్పుడు గట్టి దోష పరిహారము, అనగా మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం పుట్టినప్పుడే జాతకాన్ని చూపించి దానికి పరిహారం అప్పుడే గనక చేసి ఉంటే ఈ అల్పాయుర్దాయ సూచిక కాస్త
మధ్యమాయుధం అనగా 70 ఏళ్ళ వరకు బతికే అవకాశం ఉండే జాతకంగా ఉండింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే నవాంశలో కూడా D9 చార్ట్లో కూడా ఇక్కడ అష్టమాధిపతి వ్యయాధిపతి కలిసి అష్టమాధిపతి బలవంతుడై ఉన్నాడు. తర్వాత ఇక్కడ గురువు మారక స్థానాధిపతి దుర్బలుడై ఉన్నాడు. ఈ రాశి చక్రంలో ఎక్కడా గురువు యొక్క అనుగ్రహం ఈ అమ్మాయికి లేదు. అంటే గురువు యొక్క వీక్షణ లగ్నాధిపతి మీద కానీ రాశి మీద కానీ రాశ్యాధిపతి మీద కానీ లేకపోవడం, అట్టి గురువు బలహీనుడు అవి ఉండడం, అలాగే కుజుడు కూడా బలహీనుడై ఉండడం, పాపగ్రహము. ఈ సంబంధించినటువంటి శుక్ర శనులు కూడా ఇక్కడ బలయుతుడై ఉండడం. ఈ కారణం చేత నవాంశ స్థానము కూడా ఈ యొక్క రాశి చక్రానికి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ఈ అమ్మాయికి అల్పాయుర్దాయం అని చెప్పవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు మనకు మరణం విషయానికి వస్తే గురూజీ, మామూలుగా ఈ హెలికాప్టర్లో దుర్మరణాలు అంటే కొద్దిమంది సెలబ్రిటీలు కూడా మనం చూస్తే చాలా వరకు కూడా ఈ హెలికాప్టర్లోనే దుర్మరణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఏమన్నా మీరు, ఎందుకంటే ఏదైనా సరే నందిపట్ల గారు అంటేనే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో మీరేమన్నా అంచనా ప్రకారము తను కూడా పొలిటికల్ దానికి సంబంధించిన ప్రచారానికి వెళ్తూ ఈ విధంగా జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కూడా గాలిలోనే ఈ విధంగా జరిగింది. సో ఏమైనా దానికి దీనికి పొంతనలా చూసారా ఈ సెలబ్రిటీస్? అంటే వీళ్ళ జాతకాల్లో చూసినట్లయితే నాయన ప్రధానంగా అధియోగము సౌందర్య గారి జాతకంలో, అమర్ గారి జాతకంలో అధియోగం ఉన్నది. తర్వాత కామన్ గా వీళ్ళిద్దరి జాతకంలో ఉన్నటువంటి దోషం ఏంటంటే పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే గురు శాపము, స్త్రీ శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాప ప్రభావాలు సౌందర్య గారి జాతకంలో, అమర్ గారి జాతకంలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీలో అనగా సౌందర్య గారి తండ్రి ఫ్యామిలీలో, సత్యనారాయణ గారి ఫ్యామిలీలో 6 తరాలు, అమ్మగారి ఫ్యామిలీలో 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు గనక ఉండి తీరాలి. ఓకే ఓకే. ఉంటేనే ఏమవుతుంది, ఒకసారి దుర్మరణం జరిగింది, అది మారుబలిని కోరుకుంటుంది. అది ఒక తరంలో ఒక వ్యక్తికి సూచిస్తే ఇంకొక తరంలో ఇంకొక వ్యక్తికి. అంటే ఇక్కడ ఇద్దరికి ప్రమాదవశాత్తు ఇద్దరికి కూడా ఆ రకమైనటువంటి స్థితి ఉండడం. పైగా ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్ర మహాదశలో చంద్రుని అంతర్దశలో ఉన్నప్పుడు వీరు మరణించారు. ఇదే శుక్ర మహాదశలో చంద్రుని అంతర్దశలో వీరికి సౌందర్య గారికి వివాహం కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఏంటంటే ఇట్టి శుక్రుడు దుర్బలుడై ఉన్నాడు, అస్తంగత చెంది ఉన్నాడు. చంద్రుడు కూడా కుటుంబ స్థానాధిపతి అయినప్పటికీ కూడా చంద్రుడు నక్షత్రాధిపతి లగ్నాధిపతి అవ్వడం, అట్టి లగ్నాధిపతి అస్తంగతుడై ఉండడం. ఈ కారణం చేత శుక్రులో చంద్రుడు కూడా, ఇక్కడ శుక్రుడిలో చంద్రుడు ఎందుకనంటే చంద్రుడు మారక స్థానాధిపతి. ఈ మారక స్థానాధిపతి ద్విస్వభావ రాశి అయినటువంటి స్థితిలో ఉండడం. ఈ కారణం చేత లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, లగ్నాధిపతి ఎయిరీ సైన్ అవ్వడం, ఈమెకి వియోగం అనగా మరణం అనేటువంటిది ఎయిరీ సైన్లో అనగా వాయు తత్వ సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీరికి వివాహం జరిగినటువంటిది సమయం కనుక చూసుకుంటే 27 ఏప్రిల్ వీరికి వివాహం 27 ఏప్రిల్ 2003లో జరిగింది. అంటే ఆ సమయంలో నేను చూశాను, అంటే మనకు ఏ సమయంలో మ్యారేజ్ అయిందో తెలియదు, కానీ అప్పుడుకున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే ప్రేమ వివాహము అనేటువంటిది చాలా, అంటే ఇష్టపడి చేసుకుంది వాళ్ళ దగ్గర బంధువుని. పంచమ స్థానములో రాహు ఉన్నాడు కదా, ఇట్టి రాహు యొక్క ప్రత్యంతర దశ జరుగుతున్నప్పుడు ఆమెకు వివాహం జరిగింది. అయితే వివాహంలో సంబంధించి కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అంటే వీక్షించే ప్రేక్షకులు కూడా చాలా మంది ఆడంబరంగా పెళ్లి చేస్తారు పిల్లలకి, తప్పు లేదు, ఎందుకంటే ఎవరి స్థాయి వాళ్ళది. కానీ ఈరోజు వాడి రేపటికి వాడిపోయేటువంటి పూలకి లక్షలు ఖర్చు పెడతారు. ఒక మంచి ఉపాసనాపరుడైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వాళ్ళు కలకాలం జీవించాల్సినటువంటి వివాహ బంధాన్ని సూచించే ముహూర్తాన్ని మాత్రం అక్కడ లోభత్వం. అంటే అక్కడ నాకు ఆ తండ్రి సంతోషపడతాడేమో పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నందుకు. ఇక్కడ బయట వాళ్ళైతే చాలా వేలు అడిగారు, ఈయన పాపం 100లోనే మనకు ముహూర్తం పెట్టాడు, నేను ఒక 2-3 వేలు నేను నా కుమార్తె లేదా నా కుమారుడు వివాహానికి నేను సేవ్ చేసుకున్నాను అని చెప్పి తండ్రి సంతోషపడతాడేమో. అక్కడ లోభత్వం వస్తుంది. ఎందుకంటే వివాహ ముహూర్తం అనేటువంటిది సరైనటువంటి విధానంగా లేదు. ఆ వివాహమైనటువంటి సమయానికి చూసుకుంటే
చీకటిగా ఉంది ఆ వివాహమైనటువంటి దృశ్యం. అంటే చీకటిగా ఉన్నప్పుడే జరిగింది. ఓకే. చీకటి అని అంటే సాయంత్రం 7 నుంచి మధ్యరాత్రి వరకు. సాధారణంగా ఎవరైనా కానీ సాంప్రదాయవాదులు పెట్టే ముహూర్తము చీకటిగా ఉన్నప్పుడు ఉంటుంది. అంటే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాతనైనా సూర్యోదయం కంటే ముందైనా కానీ ఎక్కువగా ఉంటుంది ముహూర్తాలు. అదే శుభమైనటువంటి ముహూర్తాలు. అంటే సాయంకాలం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యరాత్రి 1 గంట వరకు ఉన్నా, లేదా 1 గంట నుంచి సంబంధించి చూసుకున్నా, ప్రధానంగా ఆ రోజైనటువంటి వివాహం ముహూర్తానికి ఆ సమయంలో ఆ సాయంకాలం 7 గంటల నుంచి 27వ తారీఖు నాడు అయింది కదా ఏప్రిల్లో, అక్కడ దాదాపు మధ్యరాత్రి 2-3 వరకు కూడా ఎక్కడ కూడా మంచి సమయం లేదు. వివాహ ముహూర్తానికి అనుకూలమైన లగ్నము కాదు. 2003 ఏప్రిల్ 27వ తారీఖున. కానీ ఆ రోజున బహుళ పక్షము ద్వాదశి తిథి, తరువాత పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం జరిగింది ఆ అమ్మాయికి. కానీ ఎవ్వరైనా, ఏ జ్యోతిష్యులైనా, చదువుకున్న వాళ్ళు ఎవ్వరైనా కానీ అసలు ఏ ముహూర్తం కూడా ఒక మూడు నక్షత్రాల్లో పెట్టరు. పూర్వభాద్ర, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, ఈ 3 నక్షత్రాల్లో అసలు దేనికి ముహూర్తాలు ఉండవు. ఆ అమ్మాయికి పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం అనేటువంటిది చేయించడం కూడా జరిగింది. పైగా చంద్రుడు క్షీణచంద్రుడు, ఏ ముహూర్తానికైనా చంద్రుడు బలంగా ఉండాలి. మనది చాంద్రమానం కాబట్టి అట్టి చంద్రుడు పూర్తిగా అమావాస్యకి చాలా దగ్గరగా ఉండి బలహీనుడై ఉన్నటువంటి ముహూర్తం అది. కాబట్టి వివాహ ముహూర్తానికి బలము లేదు. సహజంగా ఆ వివాహ ముహూర్తానికి ఆ ముహూర్త లగ్నంలోనే చంద్రుడు స్థితి పొంది ఉండాలి. ఎందుకనంటే అటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ ముహూర్తం జరిగిన దంపతులకి కానీ, లేదా అబ్బాయి లేదా అమ్మాయి తరపు రక్త సంబంధీకులకి మారక లక్షణాలు ఏర్పడతాయి. మారక లక్షణాలు అంటే మరణానికి దగ్గరగా వెళ్ళడం, అటువంటిది శాస్త్రంలో ఉంది. కాబట్టి వివాహమైన సంవత్సరం లోపల ఈ అమ్మాయికి మారకం జరిగింది. కాదు గురుజీ, నాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళు శాస్త్రాలని చాలా వరకు నమ్ముతారు. సౌందర్య గారు కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, అమర్ గారు కావచ్చు, మరి ఈ మాత్రం చూసుకొని ఉండరు వాళ్ళు చూసుకున్న వాళ్ళ తండ్రి గారు పట్టించుకునేది ఉన్నంత వరకు. అంటే విధిరాతకు ఎవరు ఎదురెళ్ళకూడదని ఒక నిర్ణయం కావచ్చు. లేకపోతే చాలా బలీయమైనటువంటి పరిహారాలు, అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ప్రధానంగా దుర్మరణం అనేటువంటిది మారుబలిని కోరుకుంటుంది. ఇంతకుముందు ఏదో జరిగి ఉంటాయి తరంలో, అంటే మేనమామలు మేనత్తలకి సంబంధించి, లేదా తండ్రి గారి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి, తల్లి గారి అన్నదమ్ముల అక్క చెల్లెల్లో ఏదో జరిగి ఉంటుంది. అది మళ్ళీ వీళ్ళ తరంలోకి వచ్చింది. అలా వీరి తండ్రి గారిది కూడా దుర్మరణం. ఎందుకంటే బిలో 60 years చనిపోయారని చెప్పి వార్తల్లో చెప్పడం జరిగింది. బిలో 60 years అన్నా కానీ దుర్మరణం. ఎందుకంటే కోరికలు, ఈమె యొక్క స్టార్డమ్ ని చూడకుండా మరణించారు కదా. 92లో వచ్చింది, 93లో ఎంటర్ అయింది, 95లో తండ్రి మరణించాడు. ఈ 95లో ఆమె స్టార్డమ్, అన్ని సినిమాలన్నీ రిలీజ్ అయ్యి అంత గొప్ప స్టార్డమ్ ని తండ్రి చూడకుండానే, ఆయనకు ముందుగానే తెలుసు ఆమె స్టార్ అవుతుందని తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటిది, ఈ పంచశాప ప్రభావాలు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా మంది చేసి తప్పిందంటే, ఇప్పుడు మనం చెప్పగానే మన కుటుంబంలో దుర్మరణాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ చేస్తారు ఈ పంచశా అని గూగుల్లో పెట్టుకొని పోతారు. చాలా మంది చేసి తప్పిందనంటే, ఈ గూగుల్లో వెతుక్కొని పోవడం వల్ల ముక్కు మొహం తెలియదు, ఎవరు చేయిస్తారో తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయించట్లేదు. ఇప్పుడు ఎందుకు చేయించట్లేదు అని అంటే, ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వదలుచుకున్నాను. డిమాండ్ వర్సెస్ సప్లై, అంటే ఆ సంబంధించినటువంటి పంచశాప ప్రభావాలకి డిమాండ్ ఇప్పుడు బాగా పెరగడం వల్ల చేయించే క్వాలిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే వెనకాల చాలా మందికి చేయించాలి కదా. అట్లా పైగా దీన్ని బిజినెస్ యాక్టివిటీగా చేసుకున్నారు. చాలా మంది ప్రసార మాధ్యమంలో ఇప్పుడు డబ్బు కోసం మేం చేయిస్తున్నాం అని చెప్పి వీడియోలు అనేటువంటి పెట్టుకొని శాస్త్రీయంగా చేయించే వ్యక్తులని కాకుండా వాళ్ళు ప్రమోట్ చేసి, వాళ్ళు మధ్యవర్తులుగా దళారుగా ఉండి డబ్బుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క మీడియేటర్ గా ఉన్నటువంటి ఆ మీడియా వాళ్ళకి ఈ పూజలు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, సరైన వాళ్ళైనా కాదా తెలియదు. మేము చేస్తామంటే నమ్ముతారు అంతే తప్ప, అంటే ఎవరైనా కానీ మేము చేయిస్తామండి అని అంటే జనాలు నమ్ముతున్నారు. అందువల్ల వాళ్ళకి అక్కడ క్వాలిటీ తగ్గిపోయి తిరిగి మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. మీరు చెప్పారు కదా మళ్ళీ మీరు అనే, అంటే మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి ఈ పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపం లాంటి దోషాల నివారణకి
ప్రతి నెల మన పీఠమాధురుల దగ్గరుండి కార్యక్రమాలు ఓకే. చేయించడం జరుగుతుంది. అందుకనే ప్రేక్షకులు ఇలాంటి శాప ప్రభావాలు, పితృశాపాలు, స్త్రీ శాపాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి తొందరగా భయపడిపోయి ఇక చేసుకుంటే విముక్తి అవుతుంది. కానీ తొందరపడి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. ఏ మీడియాలో ఇవ్వగానే వాళ్ళు చేసేది వేరు, చేయించేది వేరు. కాబట్టి ఎవరు మంచిగా చేయిస్తారో మీకు తెలియదు. గంటన్నరలో పూజ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనకి లోను కాకండి. డబ్బు నష్టపోవడం కంటే సమయం నష్టపోతారు. Yes. తద్వారా నమ్మకం అనేటువంటిది పోతుంది. కాబట్టి దగ్గరుండి 2013 నుంచి ఈ కార్యక్రమాలన్నీ మన పీఠమాధుర్యంలో ప్రతి నెల చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎస్ గురుగారు, ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే, మీరు టోటల్ సౌందర్య గారి జాతకం గురించి పరిశీలించారు కదా. ఒకవేళ మీరు చెప్పిన పరిహారాలు అప్పట్లో తనకు కూడా ఒక మంచి గురువు ఉండి చేయించుకొని ఉంటే రాజకీయాల వైపు కూడా చూశారు కదా. ఏమైనా రాజకీయాల్లో రాణించే విధంగా జాతకంలో కనపడిందా గురూజీ? తనకి సర్వీస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కానీ ఆమె మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన కుటుంబం. అన్నయ్య కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి కుటుంబం. ఓకే. కాబట్టి అన్నయ్య ప్రోద్బలంతో ఈ సంబంధించినటువంటి రాజకీయాల్లోకి ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలి, మంచి పార్టీ అని అనుకొని ఆమె ఆ విధంగా ప్రమోట్ చేయడం జరిగింది. వీరి జాతకంలో సహజంగానే అధియోగాలు ఉన్నాయి. కాబట్టి బుధాదిత్య యోగాలు ఉన్నప్పుడు సహజంగా ఏదో ప్రజలకు ఏదో చేయాలనే ఆసక్తి ఉంటుంది. అనేక మార్గాలు ఉంటాయి. ఉద్యోగం చేసి చేయవచ్చు, లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టి చేయవచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో ఉండి కూడా చేయవచ్చు. ఇవన్నీ ఒక సాధన మార్గాలు. ఉంటే రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్ లో ఉండేదేమో అది కూడా చెప్పవచ్చు. ఎస్, ఇది మొత్తానికి మనకు గురువు గారు చెప్పినట్టుగా వివాహం జరిగేటప్పుడు కావచ్చు, లేదు అని అంటే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఒక బేబీకి మనం జన్మనిచ్చినప్పుడైనా కావచ్చు, ఆ జాతకం ఏ విధంగా ఉందని ముందుగానే మనం తెలుసుకుంటే, ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకున్నామంటే మాత్రం ఇంత మరీ దుర్భర పరిస్థితి రాకుండా, మరీ చిన్న ఏజ్లోనే కాకుండా కనీసం ఒక 60 నుంచి 70 సంవత్సరాల వరకు బతికే విధంగానే ఉండేది అని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు. సో మీరు కూడా సరే, ఒకవేళ మీ జాతకంలో ఏమైనా పంచశాపాలు ఉన్నాయి, పంచదోషాలు ఉన్నాయని చెప్పేసి మీకు అనిపిస్తే, మీకు తెలిస్తే, సో గురువుగారి పీఠం ఆధ్వర్యంలో అయితే ప్రతి నెల కూడా వీటికి సంబంధించిన పరిహారాలు అయితే చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పరిహారాలు మీరు కూడా చేయించుకోవచ్చు. ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.